హలో నమస్తే. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి నిజం మాట్లాడితే పోలీస్ ఆఫీసర్లకి, సిబిఐ ఆఫీసర్లకి, ఇన్వెస్టిగేటింగ్ టీంలకి, సిఐడికి, సిట్ 1, సిట్ 2, సిబిఐ ఇలా ఎన్ని రకాల పేర్లు, ఎన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ జరిగినా సరే ఇప్పటి వరకు ఒక కంక్లూజన్కి అయితే రాలేకపోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక డెడ్ ఎండ్ వస్తుంది. ఆ డెడ్ ఎండ్ ఏంటంటే ఆ నలుగురు ఎవరైతే హత్య చేశారో ఆ నలుగురు దగ్గర డెడ్ ఎండ్ అవుతుంది. అంత నుంచి ఫర్దర్గా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి ఇన్వెస్టిగేషన్స్. సో ఈ మధ్య ప్రజలు ఇదంతా ఏంటంటే ప్రజలు ఏంటంటే ఊహించుకుంటూ ఉంటారు. ప్రజలు ఏదైతే ఏంటంటే ఈ రూమర్స్, వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఎక్కువగా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇది ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పి. ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ముఖ్యంగా మీడియాలో వచ్చే కథనాలు, ఒక సెలబ్రిటీస్ మాట్లాడే కథనాలు, పొలిటికల్ స్పీచెస్ బాగా ట్రిగ్గర్ చేస్తాయి వర్డ్ ఆఫ్ మౌత్ అనేవి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా అలాగ బాగా పొలిటికల్లీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా పొలిటికల్లీ క్యాంపెయిన్డ్ వన్ హత్య ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మనకి సినిమాలు తీసే స్థాయికి వెళ్ళింది. గతంలో వివేకం అని ఒక సినిమా తీశారు. ఇప్పుడు హత్య అని ఒక సినిమా తీసింది ఒక లేడీ డైరెక్టర్. జనరల్ ఐ డోంట్ వాచ్ మూవీస్, బట్ నాకు లింక్ పంపించారు మన వాళ్ళిద్దరు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఒక రాత్రి ఒక లింక్ పంపించాడు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఒక సినిమా వచ్చింది, హత్య అనేది చూడు రమేష్ అని పంపించారనమాట. నేను అది ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి చూశాను. యాక్చువల్గా ఏంటి హత్య అనేది. అది చూసిన తర్వాత ఇంకా నాకు క్యూరియాసిటీ వచ్చి వివేకం అనే సినిమా కూడా చూసాను. అంటే మార్నింగ్ 5 గంటలకు మొదలెట్టుకొని ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు 9 అంటే 4 గంటలు, ఈ 4-4:30 గంటల్లో ఈ 2 సినిమాలు చూశాను ఒకదాని అంటే ఒకటి. ముందు హత్య అనే సినిమా చూసి తర్వాత వివేకం అనే సినిమా కూడా చూసిన. ఓకే, అసలు ఏం జరిగింది వివేకానంద రెడ్డి గారి మధ్య హత్య కేసులో అని చెప్పి సినిమాలని కొద్దిగా అఫ్ కోర్స్ విజువల్గా కమర్షియలైజ్ చేస్తారే తప్ప ఆ పాయింట్ని మ్యాక్సిమం వాళ్ళకున్న ఈ సమాచారాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 2 సినిమాల్లో ఇప్పుడు ఈ వివేకం అనే సినిమా ఏదైతే ఉందో అది పొలిటికల్లీ స్క్యూడ్ మూవీ. పొలిటికల్లీ స్క్యూడ్ అంటే వన్ సైడెడ్ స్క్యూడ్. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం యొక్క అభిమానులు తీసినట్టుగా అది ఒకటైతే అర్థమైంది వివేకం సినిమా. వేరేస్ దిస్ హత్య అనేది సినిమా ఏదైతే ఉందో దిస్ ఈజ్ నాట్ పొలిటికల్లీ స్క్యూడ్. ఇది ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఆనెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి తను ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆమెకి జరిగిన అన్యాయం ఏంటి అనేది ఒక ఐఏఎస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసింది హత్య. ఓకే, సో ఆ వివేకంతో పోల్చుకుంటే దిస్ ఈజ్ అ లిటిల్ ఆనెస్ట్ మూవీ. ఈ హత్య అనే సినిమా ఏదైతే ఉందో ఇది కొంచెం ఆనెస్ట్గా అనిపించింది. ఓకే, దే మేడ్ ఇట్ వెరీ ఆనెస్ట్ యాంగిల్స్లో ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్, ఎనాలిసిస్, క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు ఈ హత్య అనే మూవీలో. ఏదేమైనా సరే ఒకటైతే క్లారిటీ ఏంటంటే, ఓకే లెట్ us assume దట్ అది పొలిటికల్లీ స్క్యూడ్ మూవీ ఏదైతే ఉందో టీడీపీ వైపుకి వాళ్ళ అభిమానులు తీసినటువంటి వివేకం మూవీ ఏదో ఉందో ఆ మూవీలో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. వివేకం అనే మూవీలో కూడా తెలుగుదేశం అభిమానులు తీసినటువంటి మూవీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హత్యలో పాత్ర ఉందనేది వాళ్ళు చెప్పలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళే చెప్పలేదంటే ఇక్కడ సరే ఇది ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క ఇన్వెస్టిగేషన్ బయటపెట్టిన మూవీ. ఈ ఇన్వెస్టిగేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని కూడా ఎక్కడ సినిమా లేదు. ఈ 2 మూవీస్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా ఈ హత్య కేసుకి సంబంధించి బాగా గబ్బు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఒకటే అర్థమైంది. ఓకే, ఇప్పుడు బోత్ ద థీరీస్, వన్ ఈజ్ ఫ్యామిలీ థీరీ అయి ఉండొచ్చు, అదర్ వన్ లోకల్గా పొలిటికల్ థీరీ. ఈ 2 థీరీల్లో కూడా డెడ్ ఎండ్ అవుతున్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉండే ఛాన్స్ లేదు అనేది అయితే పక్కాగా ఒకటైతే క్లారిటీ వచ్చింది.
మరి ఇలాంటి ట్రాన్సాక్షన్‌లో జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్‌గా ఈ యొక్క మూవీ తను విన్ అవ్వటానికి ఎంతవరకు సహాయపడిందో, 2019లో తన అధికారంలోకి రావటానికి ఆయన హత్య ఎలాగ ఉపయోగపడిందో, 2024లో ఆ యొక్క ఆయన గద్దె దిగడానికి, ఆయన్ని ఓడిపోవటానికి కూడా ఈ యొక్క మూవీ చాలా ఈ యొక్క ఏమంటారు హత్య అనేది చాలా కీలక పాత్ర పోషించింది మనందరికీ తెలుసు. ఇది 2024 ఎన్నికల ముందు ఒక పెద్ద యుద్ధమే జరిగింది ఆయన హత్య గురించి. ఎక్కడ పడితే అక్కడ ఆయన హత్య గురించి మాట్లాడారు. బాబాయ్ గొడ్డలి వేటు, బాబాయిని హత్య చేశాడు, బాబాయిని చంపేశాడు, బాబాయ్ హత్య వేటు, గొడ్డలి వేటు. ఇది పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఆ థంబ్‌నెయిల్స్, ఆయన పాత్ర ఉంది, ఆయనే చంపించేశాడు అని చెప్పి విపరీతమైనటువంటి ఈ క్యాంపెయిన్ నడిపారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓకే, ఇప్పుడు 2 థియరీస్ ఉన్నాయి. ఒక థియరీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ రెడ్డి గారి వైపు ఫ్యామిలీ నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అనేది ఒక థియరీ అయితే, ది అదర్ థియరీ ఇప్పుడు ఇది సెకండ్ ఫ్యామిలీ థియరీ ఏంటంటే సునీత రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ. ఇటు ఆ చెల్లెలు, ఇటు పక్క చూస్తే బ్రదరు. ఈ మధ్యలో ఇప్పుడు ఈ థియరీ వచ్చినా ఆ థియరీ వచ్చినా మధ్యలో బలి చేసింది జగన్మోహన్ రెడ్డిని బలి చేశారు అనేది ఒకటైతే నాకు ఈ 2 సినిమాలు చూసి నాకు అర్థమైంది. అనవసరంగా తన పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు అది ఈ థియరీ కరెక్ట్ కానీ, ఆ థియరీ కరెక్ట్ కానీ, బట్ మర్డర్ అయితే జరిగింది. ఈ మర్డర్ వల్ల అనవసరంగా అన్యాయం అయిపోయింది మధ్యలో జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటైతే అర్థమైంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే అసలు ఎంతవరకు క్యాంపెయిన్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి జనరల్గా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తారు కదా, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇదిగో అవినాష్ రెడ్డిని కాపాడటానికి ఢిల్లీ వెళ్ళాడు, ఇదిగో నా తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి మా వాడిని కాపాడమని అక్కడ అడగటానికి వెళ్ళాడు, ఇదిగో ఆ కేసు నుంచి బయటపడటానికి వెళ్ళాడు. ఈ విధంగా థంబ్‌నెయిల్స్ చేసి క్యాంపెయిన్ చేశారు, విపరీతమైన క్యాంపెయిన్ చేసి. అది ఎవరు హత్య చేశారో తెలీదు. ఓకే, అకార్డింగ్ టు దిస్ బోత్ ద థియరీస్, వన్ ఈజ్ పొలిటికల్ థియరీ ఆర్ ఏ ఫ్యామిలీ థియరీ. ఏ థియరీ అయినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేనప్పటికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లు కానీ పోలీసులు కానీ, సిఐడి, సిట్ 1, సిట్ 2, సిబిఐ కానీ ఇప్పుడు తీసినటువంటి సినిమా వాళ్ళని మనం తక్కువ అంచనా వేయడానికి లేదని చాలా రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు కథ రాసుకునేటప్పుడు సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా రీసెర్చ్ చేస్తారు. దే టాక్ టు పొలిటీషియన్, దే టాక్ టు ఫ్యామిలీ మెంబర్స్, దే టాక్ టు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. వీళ్ళందరిని చేసి డైరెక్టర్ సినిమా తీస్తాడు. ఓకే, ముఖ్యంగా బయోగ్రఫీస్ తీసేటప్పుడు. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు సినిమా డైరెక్టర్స్ని. ఓకే, ఇప్పుడు ఈ సినిమాల్లో కానీ ఏ యాంగిల్లో చూసినా సరే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని ఒకటైతే క్లారిటీ వచ్చింది ప్రజలకి. వీళ్ళు మంచి పని చేశారు, వీళ్ళు సినిమాలు తీశారు. ఓకే, కానీ అల్టిమేట్గా ఎక్కువగా బలైంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పొలిటికల్గా ఎలాంటి బ్యాడ్ క్యాంపెయిన్లు, థంబ్‌నెయిల్స్, వీడియోలు, కింద కామెంట్లు, సోషల్ మీడియా, ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డే హత్య చేసాడు అన్న విధంగా క్యాంపెయిన్ జరిగింది. బాబాయిని చంపాడు అనేటువంటి ఒక చెడ్డ పేరు ఆయన నెత్తి మీదకి నెట్టి జగన్మోహన్ రెడ్డిని గబ్బు చేసి పొలిటికల్గా చాలా డ్యామేజ్ చేశారు అనేది ఒకటైతే అర్థమైంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ క్యాంపెయిన్స్ వస్తున్నప్పుడు ఇలా ఎప్పుడైనా ఒక ఎలిగేషన్ వస్తున్నప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటారు, మన పని మనం చేసుకుంటూ పోదాము అనేది కూడా పొరపాటు. ఒక్కోసారి వాళ్ళు ఏదో అనుకుంటారు, మన పని మనం చేసుకుందాము, రోడ్డు మీద కుక్కలు మురుగుతూ ఉంటాయి అని అనుకోకూడదు. కొన్ని కుక్కలు మురిగాయి అనుకోండి, దాని అరుపు చాలా దూరం వినిపించేది. సో వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్. దాన్ని లైట్గా తీసుకుంటే ప్రమాదం వచ్చేసింది. ఓకే, రోడ్ల మీదకి వెళ్తూ ఉన్నప్పుడు కుక్కలు మురుగుతాయి, మనం పట్టించుకోకూడదు అనుకోకూడదు. ఆ మొరగటంలో కూడా రకరకాల మొరగటాలు ఉంటాయి. ఒకటి ప్రమాదకరమైన దాని వాయిస్ని బట్టి అర్థమైపోయింది, దిస్ ఈజ్ గోయింగ్ టు బైట్ మీ అని, లేదంటే కొన్ని నా దగ్గరికి రావు, దూరంగా ఉండి అరుగుతున్నాయని అంత అర్థం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆలోచించి ఉండాల్సింది. ఎందుకంటే క్యాంపెయిన్ జరుగుతుంది నా మీద, నేను మా బాబాయిని చంపానని. దీని ఎఫెక్ట్ ఎంత ఉండబోతుంది, నా పొలిటికల్ కెరీర్ మీద ఎంత ఉండబోతుంది, నా పార్టీ మీద ఎంత ఉండబోతుంది, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల మీద ఎంత ఉండబోతుంది,
రేపొద్దున విజయం మీద ఎంత ఉండబోతుంది అనేది మొత్తం అసెస్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారేమో అని అనిపించింది నాకు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఓకే, ఈ క్యాంపెయిన్ వస్తుంది, నా మీద ఎలిగేషన్ వస్తుంది, సో ఐ షుడ్ బి న్యూట్రల్, నేను కొద్దిగా జాగ్రత్తగా ఇది ఒక ఇంప్రెషన్ ఇచ్చి ఎస్ ఈజ్ వెరీ అన్బయస్డ్గా ఈ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తున్నాడని ఆ యొక్క అన్బయస్డ్ పొజిషన్ పబ్లిక్ చెప్పుకొని ఉంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక ఎలిగేషన్ వస్తున్నప్పుడు, ప్రజల్లో నుంచి ప్రతిస్పందన వస్తున్నప్పుడు, విధింద కార్యకర్తల్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఒక ఎలిగేషన్ వస్తున్నప్పుడు మన వాళ్ళని కాపాడాడు 100% ఎవరైనా కాపాడతారు. ఓకే, తప్పు చేయకుండా ఎలిగేషన్ చేస్తున్నారు అనుకోండి, అరే మావోడు మా చిన్నోడు తమ్ముడు తనేం తప్పు చేయకుండానే తన మీద హత్య కేసు వేసారు, నేను కాపాడాననేది ప్రతి అన్నకు ఉండిద్ది కానీ బట్ అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఈ డ్యామేజ్ జరిగి ఉండేది కాదు అని అంటున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడేం తమ్ముడు అవినాష్ రెడ్డి గారి మీదేం మాట్లాడతలే వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకొని బాబాయిని చంపాడు, గొడ్డలు వేటు అని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి బికేమ్ ద మర్డరర్. బట్ ఇప్పుడు ఏ యాంగిల్లో చూసినా జగన్కి సంబంధం లేదు అని ఒకటైతే అర్థమైపోయింది మనకి. ఓకే, అది కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుని ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.